హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే బుధవారం మార్కెట్ ఉంటుందండి. అక్కడ కూరగాయలకైతే వెళ్తున్నాను. కూరగాయలే కాదు, ఫ్రూట్స్, మనకు కావాల్సిన ఇంట్లో అన్నీ ఉంటాయండి. అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ముందుగా ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చామండి. యాపిల్స్ తీసుకున్నాము. కేజీ 200 అంటే కేజీ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత నల్ల ద్రాక్షాలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ 80 రూపాయలు అంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ కార్న్స్ దగ్గరకు వచ్చానండి. 50కి 3 స్వీట్ కార్న్స్ అంటే 50 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే అన్ని ఫ్రూట్స్ కానీ మనకి వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ బాగుంటాయండి ఫ్రెష్గా. ఇలా వారానికి ఒకసారి ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల మనకు నచ్చినవి చూసి తీసుకోవచ్చు. రేట్లు కూడా చాలా తక్కువ అనిపిస్తాయండి ఇలా తీసుకోవడం వల్ల. ఇప్పుడు చెరుకు గడ దగ్గరికి అయితే వచ్చామండి. గడ 50 రూపాయలు అంటే ఒక గడ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు అయితే తీసుకున్నానండి. కేజీ 15 రూపాయలు అంటే ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. ఉసిరికాయలు కూడా తీసుకున్నానండి. హాఫ్ కేజీ 50 రూపాయలు అంటే. అక్కడి నుంచి క్యారెట్ బీట్రూట్ దగ్గరికి అయితే వచ్చానండి. హాఫ్ కేజీ 30 రూపాయలు అంటే హాఫ్ కేజీ క్యారెట్, హాఫ్ కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఇవి తీసుకున్నాక నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. 20కి 5 నిమ్మకాయలు అయితే ఇచ్చాడు. అవి తీసుకున్నాక చూసుకుంటూ అయితే వెళ్తున్నానండి. ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ ఉంటాయి కదా. అక్కడ తక్కువ ఉంటే అక్కడ చూసి ఫ్రెష్గా ఉంటే తీసుకుంటున్నానండి. ఇప్పుడు దొండకాయలు అయితే తీసుకున్నానండి. హాఫ్ కేజీ 30 రూపాయలు అంటే ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కాలీఫ్లవర్ పోత అయితే ఒకటి తీసుకున్నానండి, 30 రూపాయలు అంటే. పచ్చిమిర్చి దగ్గరికి అయితే వచ్చానండి. పావు కిలో 20 రూపాయలు అంటే పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మెంతులు, అల్లం వెల్లుల్లి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. అలాగే పిల్లలు తినడానికి బిస్కెట్లు కానీ. ఇక్కడ వచ్చేసరికల్లా మట్టి కొండలు కానీ, మట్టి ప్రమిదలు అవి కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ఆకుకూరల దగ్గరికి అయితే వచ్చానండి. పాలకూర తీసుకున్నాను. 20కి 3 కట్టలు అంటే 20 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత చుక్కకూర కూడా తీసుకున్నానండి. 30 రూపాయలకి 15 కట్టలు ఇచ్చారు. మొత్తం 600 అయితే అయ్యాయి.